ఇప్పుడు ఇదే కొలతలతోటి కటోరీ బ్లౌజ్ కుట్టమన్నారు అనుకోండి, మనకి ప్రిన్సెస్ కట్ చూసాం, కటోరీ సింగిల్ కటోరీ కానీ డబుల్ కటోరీ కానీ మనకి ఇదే కొలతలతో చేయాలి. సో దీనికి ఏమీ లేదు, ఫస్ట్ బ్యాక్ ఎలా తీస్తామో అదే తీసుకోండి, చేతులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ బ్యాక్ని పరిచేసి నెక్ సెట్ చేసుకుంటాం. ముందు మనం బ్లౌజ్కి నెక్ ఎంత ఉందో అంత నెక్ని ఫ్రంట్ నెక్ సెట్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ సెట్ చేసుకొని రౌండింగ్ తీసేయండి. ఇలా రౌండింగ్ తీసుకోండి. రౌండింగ్ తీసేసి కటోరీ బ్లౌజ్కి ముందుగా మనం చెప్పుకున్నట్లు బ్యాక్ ఎంతైతే ఉందో బ్యాక్ యాజ్ ఇట్ ఈజీగా తీసేయడే ఫ్రంట్కి కూడా. బ్యాక్ ఎంతైతే ఉందో యాజ్ ఈజీగా బ్యాక్ తీసేయాలి. బ్యాక్ తీసేసి ఇప్పుడు దీనికి డాట్లు కొలవండి. ఇప్పుడు డాట్లు కొలుచుకొని ఫ్రంట్ పొడుగు ఫస్ట్ డాటు, తర్వాత ఈ డాటు, ఈ రెండు మార్క్ చేయండి. ఈ రెండు మార్క్ చేసుకొని అలాగే డాట్ తాలూకు డిస్టెన్స్ ఇది కూడా మనం మామూలు ఆర్డినరీ బ్లౌజ్కి ఎలాగైతే తీస్తామో ఫ్రంట్ ఖర్చు వదిలి ఫ్రంట్కి ఉక్సులకి ఖర్చు వదిలేసుకొని దీన్ని మార్క్ చేయండి. మార్క్ చేసి మామూలు డాట్ మార్క్ మనం ఎలా వేస్తామో అదే కొలత వేయండి. ఓ ఇంచి గీత, ఇంచి గీత. ఇక్కడ నుంచి ఇది ఇందాక మీకు చెప్పినట్టు ఒక ఇంచు పావు అంతా కలుపుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ వరకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలాగైతే కట్ చేస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీ కొలతలన్నీ ఇవే. ఇప్పుడు మనకి ఈ కటోరీ పీస్ ఎలా రావాలి అనేది తెలియాలి. దీనికి 2 ఇంచులు మార్క్ చేయండి. ఇది సైడ్ కుట్టు ఇక్కడ పడుతుంది కాబట్టి అక్కడ నుంచి 2 ఇంచులు లోపలికి రండి. ఎక్కడైతే నెక్ రౌండింగ్ ప్రారంభం అయిందో అక్కడ ఒక మార్క్ చేయండి. మార్క్ చేసుకొని ఇది రౌండింగ్ తీసుకోండి. ఇలా రౌండ్ తీసేయండి. రౌండ్ తీసేసి ఇది మనకి కటోరీ పీస్ కావాలి. ఇది ఒరిజినల్, ఇది కటోరీ పీస్. దీనికి ఖర్చు వదులుకుంటాం, తీసేస్తాం. ఇది ఒరిజినల్. దీనికి తీసుకొని పక్కన పెట్టద్దు, ఇది నిలువులో తీసుకోవాలి. ఈ క్రాస్ పీస్ మట్టుగా క్రాస్లో తీయాలి. కటోరీ పీస్ని క్రాస్లో తీయాలి. దీన్ని తీసుకొచ్చి క్రాస్లో పరవండి. ఇలాగా క్రాస్లో పరవండి. క్రాస్లో పరిచి కిందన సమానంగా ఉంటుంది, కిందన సమానంగా తీసుకోండి. నెక్ దగ్గర అలాగే ఈ ఉక్సుల దగ్గర కూడా సమానంగా వస్తుంది. ఈ నెక్ దగ్గర కూడా సమానంగా తీసేయండి. ఎక్కడైతే మనం జాయింట్ పెడతామో ఆ జాయింట్ దగ్గర ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఇక్కడ ఇలా ఆపి ఈ డాటు చివరి నుంచి ఇది సరిపోయిందో లేదో చూడండి. ఇది సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇది కొలవండి. ఇక్కడికి వచ్చింది అవునా. దీంట్లో మనకి సైడ్కి మనం 2 ఇంచులు అక్కడ వదిలేసాం కదా. ఆ 2 ఇంచుల్లోంచి 1 ఇంచి ఖర్చుల కోసం తీసుకొని 1 ఇంచిని విడిచిపెట్టేయండి. మనకి 1 ఇంచి ఖర్చుల కోసం కావాలి, 1/4 ఇంచి కానీ ఇంచి కానీ.
2 ఇంచులు మనం లోపలికి వచ్చాం కాబట్టి 1 ఇంచుని వదిలేసాం, ఇంచుని మాత్రమే వాడుకుంటున్నాం మనం. మళ్ళీ ఇది కటోరీ పీస్ మనకు వచ్చేసింది. దాట్లకి ఎంత దాటు పట్టాలో అంత దాటు తీసేసుకున్నాం. ఫ్రంట్ పీస్ ఇది తీసుకొచ్చి దీనికి జాయింట్ చేసుకోండి. ఇది ఏదైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ ఎక్స్ట్రాకి డాట్ తీసుకుంటాం, కటోరీ వచ్చేస్తుంది. ఆ ఎక్స్ట్రా చిన్నది వస్తే ఎక్కడి నుంచి ఇక్కడికి లెవెల్ చేసేయండి. ఇది జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి, ఎక్స్ట్రా వస్తే కిందకి వదిలేయాలి. ఇది కటోరీ తీసుకునే విధానం. ఇదే కటోరీలోని ఒకవేళ 3 పీస్ కటోరీ కుట్టమన్నారు, 2 పీస్ కటోరీ, ఇది 2 పీస్ కటోరీ అంటారు, కొంతమంది సింగిల్ కటోరీ అంటారు. అదే మనకి డబుల్ కటోరీ కావాలి. ఇప్పుడు ఈ పీస్ సింగిల్ కటోరీ, ఇది సింగిల్ కటోరీ, ఇది డబుల్ కటోరీ కావాలి. సేమ్ అదే పీస్ని మళ్ళీ అది క్రాస్లో తీసాం కాబట్టి ఇది నిలువులో తీసుకోవాలి. నిలువులో తీసుకొని ఇక్కడ మనం 30 ఇంచు పెంచాం, ఇక్కడ 30 ఇంచు పెంచాం, ఇక్కడ కూడా 30 ఇంచు పెంచాలి. ఎందుకంటే సెంటర్లో జాయింట్ వస్తుంది కాబట్టి ఈ సెంటర్ జాయింట్ కోసం కూడా మళ్ళీ మనకు ఖర్చు కావాలి. సో ఇక్కడ కూడా ఒక 30 ఇంచు అనేది విడిచిపెట్టండి, ఇక్కడ 30 ఇంచు విడిచిపెట్టండి. ఈ పీస్ ఉంది కదా, దీంతో మార్క్ చేసుకుంటే అయిపోతుంది. డబుల్ కటోరీ స్ట్రైట్ లో వస్తుంది, సింగిల్ కటోరీ అనేది క్రాస్ లో వస్తుంది. నెక్ సేమే, నెక్లో ఏ విధమైన మార్పు ఉండదు. ఇక్కడ నుంచి మనం దాటు ఎంతైతే వేస్తున్నామో ఆ దాటు దగ్గరికి ఒక మార్క్ చేయండి. మార్క్ చేసి ఆ దాటు కన్నా ఒక 1/4 ఇంచి పైకి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఆ సెంటరింగ్కి ఇటు చిన్న షేపు, ఇటు చిన్న షేపు, అలాగే ఇటువైపు కూడా చిన్న రౌండ్ షేప్ వచ్చేటట్లు, చిన్న రౌండ్ షేప్ వచ్చేటట్లు ఇలా మార్క్ చేయండి. ఈ రౌండింగ్స్ ఎందుకు తీయాలి అంటారు, అది కూడా ఈ రౌండింగ్స్ తీయడం వల్ల ఈ క్యాప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది, సిట్టింగ్ ఎక్కడ లూజ్ ఉండదు. మనకి ఇన్నర్స్లో వాడే ఫార్ములా కూడా ఇదే. ఇన్నర్స్లో కూడా సెంటర్లో ఒక జాయింట్ వస్తుంది, ఆ జాయింట్ కూడా ఇలాగ చిన్న రౌండింగ్ షేప్ మీద రౌండింగ్ జాయింట్ ఇస్తాడు. ఈ చిన్న షేప్ తీసేయడం వల్ల కటోరీ అనేది నీట్గా కూర్చుంటుంది. ఇది జాయింట్ చేసుకుంటాం, ఇక్కడ దాటు పెట్టాం, ఆటోమేటిక్గా ఆ రౌండింగ్ అనేది చక్కగా కూర్చుంటుంది, మరి దాటు వేయవలసిన పని ఉండదు. ఇది డబుల్ కటోరీ, సింగిల్ కటోరీ. ఆర్డినరీ జాకెట్లోంచి కటోరీ బ్లౌజ్ కట్ చేసుకునే విధానం ఇది. ఓకేనా? ఓకే. ఇది దీని ఫ్రంట్ షేప్ పట్టీలు అవి మామూలే ఇంకా మనకి.